ఇలా ఏమాజీ చెప్పారు. 3 లక్షలు ఇస్తే ఇండ్లు ఇస్తామని బేరాలు చేస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గెడ్డం వినోద్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లను ఎమ్మెల్యే ఆయన అనుచరులు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఎమ్మెల్యే వినోద్ కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి చోటు చేసుకున్నది. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు 3 లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకోవడం మరి ఏ రకంగా అవినీతి జరుగుతున్నది అనే విషయాన్ని స్పష్టంగా బయట పెడతా ఉన్నది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేద ప్రజలకు ఇవ్వడానికి అని చెప్పేసి కట్టడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఇవ్వడానికి మరి ఆ ఇళ్లను నిర్మించడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్లు కొలిక్కి వచ్చేసి పూర్తి చేయడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లను కూడా అసలైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారికి సంబంధించినటువంటి బంధువులకు ఇవ్వాలని చెప్పేసి అది కూడా ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు ఎవరిస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడానికి అని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో మరి ఈ రకంగా అవినీతి జరుగుతూ ఉన్నది. బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి చోటు చేసుకున్నది. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు 3